వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రజెంట్ మనతో పాటు మెరుపుల మధు గారు ఉన్నారు. ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. చాలా మంది లోన్లు తీసుకుంటూ ఉంటారు కదా. సో లోన్లు తీసుకునే ముందు వాళ్ళందరూ చూసేది ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అని. సో అది ఎక్కడైతే తక్కువ ఉంటే అక్కడ లోన్లు తీసుకుంటూ ఉంటాం. కానీ జనరల్గా లోన్లు తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, సో దీనివల్ల లోన్ల వల్ల మన వెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుంది తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో లోన్లు మనకి ఊరికే కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ వస్తూ ఉంటాయి, మీరు ఎలిజిబుల్ ఫర్ 5 lakhs లోన్, లేకపోతే మీ కార్ ఈఎంఐ మీరు కట్టడం వల్ల మీరు టాప్అప్ లోన్స్ మీకు వచ్చాయి ఇన్ని లక్షలు అని. సో ఇవన్నీ నమ్మొచ్చు అంటారా అండి? సో జనరల్గా నమ్మచ్చా నమ్మరాదా అని అంటే అది నమ్మాల్సి. ఎందుకనంటే మీకు అప్రూవ్డ్ లోన్ అనేది మీ బ్యాంక్ నుంచి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అది వాళ్ళన్నీ మీ ట్రాకింగ్ అంతా చూసి ఇస్తారు లోన్ అనేది. కానీ చాలామందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే లోన్ అంటే ఏంటి, జనరల్గా అందరికి అర్థం కాని విషయం, లోన్ అంటే ఫ్యూచర్లో మీరు సంపాదించే డబ్బును ఈరోజే ఖర్చు పెట్టడం లాంటిది. ఇప్పుడు రేపు సంపాదించేదాన్ని ఈరోజు మనం ఖర్చు పెట్టామనుకోండి, మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫినెట్లీ ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ దానిలో గుడ్ లోన్, బ్యాడ్ లోన్స్ అనేవి ఉంటాయి. అంటే పర్పస్ మీరు దేనికోసం వాడుతున్నారు. మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకొని లెట్స్ సే మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది మ్యాండేటరీ. రెండోది, పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మీరు ఏదో స్కూల్ ఫీజు అట్లాంటివి మీకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, అప్పుడు కట్టారు, దట్ ఈస్ మ్యాండేటరీ. ప్రాబ్లం అనేది వచ్చినా ప్రాబ్లం, ఎందుకంటే ఒక మంచి పని కోసం వాడాము. పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది. కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని ట్రేడింగ్ చేయడం కూడా చేస్తారు. ఇంకొంతమంది పర్సనల్ లోన్ తీసుకుంటారు నో రీజన్, అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది చాలా మందికి. ఇప్పటిదాకా ఎలా ఉండేనంటే, జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ట్రాప్ అవుతారు పర్సనల్ లోన్లలో. ఎందుకంటే అప్పటి వరకు తను 5 lakhs కూడా అకౌంట్లో చూడని వ్యక్తికి 10 lakhs 15 lakhs ఎలిజిబిలిటీ వచ్చి రాగానే ఫస్ట్ లోన్ చూసుకున్న తర్వాత దానికి ఒక నీడ్ తయారు చేసుకుంటాడు. అంటే ఇంటి దగ్గర ఏదైనా రిపేర్ ఉంటే చేపిద్దాము, ఫస్ట్ ఫ్లోర్ ఉంటే సెకండ్ ఫ్లోర్ ప్లాన్ చేద్దాము, బైక్ ఉంటే దాన్ని కాస్త అప్గ్రేడ్ చేద్దాము, ఇలాంటి ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ ఎప్పుడైనా సరే మీ వెల్త్ను డ్రాస్టికల్గా డౌన్ చేసేస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 12% వరకు అప్రాక్సిమేట్లీ రిటర్న్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. 12% ఇంట్రెస్ట్ కడుతున్నారంటే, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటే అది ఒక 15-18% రిటర్న్ ఇస్తే జనరల్గా అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ అలాంటి ఆప్షన్స్ బాగా చాలా అంటే చాలా తక్కువ. చాలామంది పర్సనల్ లోన్ అనేది వాళ్ళ అవసరం, ఒకవేళ అప్పు కోసం దానికోసం క్లియర్ చేసాడని తీసాడు అనుకోండి, వాడికి 15 lakhs అప్పు ఉంటే 20 lakhs పర్సనల్ లోన్ అప్లై చేస్తారు. 15 లక్షల్లో పోతే 5 లక్షలు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. ఆ మధ్యలోనే మన కల్చర్లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఎక్కువ. 20-25% ఆఫ్ ద పీపుల్ ఈరోజు పర్సనల్ లోన్కి వెళ్ళేది జస్ట్ బికాస్ ఆఫ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈవెంట్స్ కోసమే తీసుకుంటారు. అది 1 day ఈవెంట్ అయిపోతుంది, దాని తర్వాత ఈఎంఐ అనేది స్టార్ట్ అయిపోతుంది. నీ దగ్గర పర్సనల్ లోన్ ఉంది అని అంటే నీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ మైండ్లోకి రాదు. ఎందుకంటే శాలరీకి ఈఎంఐకి మధ్యలో లైఫ్ అనేది ఎప్పుడు ఊగుతూ ఉంటుంది అటు ఇటు. కాబట్టి ఒక పర్సనల్ లోన్ తీసుకునేప్పుడు నువ్వు సింపుల్గా ఆలోచించాల్సింది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నేను సంపాదించే సంపాదనని ఇప్పుడు నేను అడ్వాన్స్ తీసుకుంటున్నాను హెచ్ఆర్ నుండి, రైట్? 5 సంవత్సరాల్లో నేను సంపాదించేదాన్ని ఈరోజు నాకు ఆ దగ్గర ఒకటేసారి వస్తే దాన్ని ఎంత ప్రీషియస్ దానికోసం వాడాలి. కానీ నేను దేనికోసం వాడుతున్నాను అంటే అది లిక్విడ్ మనీ రూపంలో రావడం వల్ల, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల దానికి అంత పెయిన్ఫుల్ ఉండదు. ఇప్పుడు మీ అకౌంట్లో ఒక 5 lakh rupees ఉందనుకోండి, యూ డోంట్ ఫియర్ ఫర్ పేయింగ్ 50,000 rupees ఏదైనా ఐటమ్ అప్గ్రేడ్ చేయడానికి మీరు ఎప్పుడు భయపడరు. కానీ మీ దగ్గర ఒక 50,000 క్యాష్ ఉందనుకోండి, ఆ 50,000 క్యాష్ తీసుకెళ్ళి ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే హెవీ అమౌంట్స్ మీ దగ్గర ఉంచుకోకూడదు. పర్సనల్ లోన్స్ ఎప్పుడైనా సరే ఒక పర్పస్ కోసం తీసుకోవాలి, అది కూడా మ్యాండేటరీ కావాలి. మ్యాండేటరీ లేకుండా పర్సనల్ లోన్ తీసుకుంటారు చాలామంది. స్థలాలు పొలాలు కొనుక్కోవడానికి కూడా ఈరోజు పర్సనల్ లోన్కి వెళ్తున్నారు. చాలామంది అడ్వైజ్ కూడా చేస్తున్నారు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే లోన్కి వెళ్ళైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకోండి అని. మీరు తీసుకునే లోన్ 12% చొప్పున ఎవ్రీ ఇయర్ మీ దగ్గర కలెక్షన్ అవుతూ ఉంటుంది ఈఎంఐ రూపంలో. మీరు పెట్టే పెట్టుబడి దాన్ని మించిన రిటర్న్ ఇవ్వాలి కదా. కానీ నిజంగా ఇస్తున్నాయా? ఎంతమంది దగ్గర ఇచ్చాయి?
మీరు అనలైజ్ చేయగలుగుతారా? ఒకవేళ మీకు మళ్ళీ అత్యవసరం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు అట్ ద ఏజ్ ఆఫ్ 30-35, ఓ 50 లక్షలు పెట్టి ఒక అసెట్ తీసుకున్నారు. సడన్లీ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది ఫ్యామిలీలో, మీ జాబ్ అయింది, మీ ఈఎంఐ ఆగుతుందా? పోనీ మీరు అసెట్ సేల్ చేయగలుగుతారా? రెండు కావు కదా. పర్సనల్ లోన్ అనేది గ్యారంటీడ్ కమిట్మెంట్. హౌ కెన్ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్? నెక్స్ట్ 5 నుంచి 7 సంవత్సరాల్లో నాకు అసలు ఏం కాదు అని నువ్వు ఇప్పుడు భరోసా కొద్దిగా తీసుకుంటున్నావు. తీసుకొని మళ్ళీ అసెట్ క్రియేట్ చేస్తున్నావు, అది 20-25 ఇయర్స్ కోసం. ఫస్ట్ నీ లైఫ్ ఎంత స్టేబుల్గా ఉంది, నీ దగ్గర అవైలబుల్ క్యాష్ అనేది లేదు. ఒక మంత్ సాలరీ రాకపోతే చాలా వరకు ఫ్యామిలీస్ హడావిడి అయిపోతుంది. ఒక నెల 2 నెలలు 3 నెలల సాలరీ కనుక ఆగిపోతే ఎంతమంది బతకగలుగుతారు ఈ మెట్రో సిటీస్లో? అసలు ఎంత కష్టం. మరి అలాంటిది మీరు గ్యారంటీడ్ కమిట్మెంట్ ఎట్లా 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి పెట్టుకుంటున్నావు? మరి దాన్ని ఎలా మోటివేట్ అవుతున్నాను? సరే ఓకే, నువ్వు ఒక అసెట్ క్రియేట్ చేసినావు, అది ఎంతైనా రిటర్న్ ఇవ్వని, నీ ఈఎంఐ గ్యారంటీ అది, నువ్వు ఈఎంఐ కట్టడానికి గ్యారంటీ ఉంది. నీ హెల్త్ 5 సంవత్సరాలు ప్రాపర్గా ఉండాలి, నీ జాబ్ స్టేబుల్గా ఉండాలి, నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఎంత వీలవుతుందా ఆలోచించాలి. అప్పుడు ఒకవేళ దాని బదులుగా నువ్వు ఈ పర్సనల్ లోన్ ఏదంటే ఈ అసెట్ బిల్ ఇవ్వడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అస్సలు చేయొద్దు, ఎప్పుడు చేయకూడదు. ఏ లోన్ అయినా సరే తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎంత అని మీకు తెలిసి ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్ తెలిస్తే దానికంటే ఒక 5-6% తక్కువలో మీకు లోన్ దొరుకుతుంది. దాన్ని లివరేజ్ అంటారు. ప్రొవైడెడ్ మీ దగ్గర క్యాష్ ఫ్లో సిస్టమ్ బాగుండాలి, మీ శాలరీ మీరు ఒక ప్రాపర్ జాబ్లో ఉండాలి, దానిలో మీ జాబ్ సెక్యూరిటీ అనేది హైలీ సెక్యూర్డ్ ఉండాలి. ఈరోజు ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది డబ్బులు లేక కాదు, అనవసర కమిట్మెంట్లు అన్నీ నెత్తి మీద వేసుకొని ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ. 30,000 ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు, 3 లక్షలు ఉన్నవాడు హ్యాపీగా లేడని కొటేషన్ చూస్తూ ఉంటాం మనం. 3 లక్షలు ఉన్నవాడు హ్యాపీగా ఎప్పటికి ఉండలేడు, ఎందుకంటే వానికి లోన్ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. 30,000 ఉన్నవానికి పర్సనల్ లోన్ ఎవరు ఇవ్వరు, 3 లక్షలు ఉన్న వారికి ఇంటికి వచ్చి మరి ఇచ్చి వెళ్తారు. అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. 1 CR 2 CR ఎలిజిబుల్ లోన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనేస్తారు, ఒక 2 CR పెట్టేస్తే 1 CR 2 CRలో పెట్టేస్తారు. దాని తర్వాత మళ్ళీ అప్గ్రేడేషన్లో పర్సనల్ లోన్ తీసేసుకుంటారు. అప్పుడు ఎలా కనపడుతుంది అంటే ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. బ్యాంక్స్ ఎప్పుడైనా ప్రైజ్ చేస్తాయి, మీ దగ్గర ఎలిజిబిలిటీ సిబిల్ బాగుండి ఇన్కమ్ బాగుంటే బ్యాంక్స్ అనేవి మీ వెంబడబడతాయి. కానీ మీరు ట్రాప్ కావద్దు, ఎందుకంటే 3 లక్షలే ఉన్నాయి మీ దగ్గర, 3 కోట్ల పోర్ట్ఫోలియో కాదు మీ దగ్గర ఉన్నది. 3 కోట్ల పోర్ట్ఫోలియో ఉంటే 3 కోట్ల అప్పు తీసుకో, ప్రాబ్లం లేదు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పోర్ట్ఫోలియో, లెట్స్ సే మీ దగ్గర ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, దాని వాల్యూ మీకు ఒక 3 కోట్లు ఉంది, మీరు ఒక 3 కోట్లు అప్పు చేశారు, మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? రేపు పొద్దున ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మహా అయితే అసెట్ పోతుంది. కానీ పర్సనల్ లోన్ అనేది ఎంత డేంజరస్ థింగ్ అంటే మీ దగ్గర ఏం లేకున్నా జస్ట్ మీ సివిల్ పైన మీ జాబ్ని చూసిస్తారు. రేపు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాడు వచ్చి ఇంటి ముందర కూర్చుంటాడు. ఎట్లా పే చేస్తున్నావు? నీ దగ్గర ఏముంది అసలు, వేరే అసెట్స్ ఏమున్నాయి? చాలామంది 70-80% ఆఫ్ ద పీపుల్ ఈవెంట్స్కి ఫెస్టివల్కి వాడితే వాళ్ళు కొంతమంది అయితే, మిగిలిన 30% అసెట్స్ కోసం కొన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు. అసెట్ కొన్న వాళ్ళు దాన్ని అమ్మలేక ఇబ్బంది పడడమే. ఇంకా అసలు ఫెస్టివల్ కోసం ఖర్చు చేసినాడు వాళ్ళ దగ్గర జీరో, అసలు ఏం లేవు, ఉన్న గోల్డ్ అది ఇదంతా కూడా పోతుంది. కాబట్టి లోన్ అనేది ఎప్పటికీ నీకు లివరేజ్ కాదు, లోన్ అనేది ఒక ట్రాపే. ఎప్పుడు కానీ నువ్వు అసలు పర్సనల్ లోన్కి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు చాలామంది ఒక 50,000 ఈఎంఐ పెట్టుకొని దగ్గర ఒక 30-40 lakh రూపీస్ కనుక తీసుకుంటారు లోన్, పర్సనల్ లోన్ తీసుకొని ఒకేసారి ఒక అసెట్లో పెట్టేస్తారు. లెట్స్ సే ఇప్పుడు మీరు అదే 50,000 రూపాయలు జనరేట్ చేసుకునే ఆప్షన్ లేదా? సేమ్ ఆ 30-40 లక్షల రూపాయల అసెట్ ఏదైతే ఉందో సేమ్ అసెట్ని మీరు బిల్లు చేయొచ్చు లోన్ లేకుండా. మీరు ఒక స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్ ఒక 50,000 ఈఎంఐ బదులుగా 50,000 ఎస్ఐపి చేశారనుకోండి, సంవత్సరానికి 6 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక 6 నుంచి 7 సంవత్సరాలు ఏ ప్రాపర్టీ కొన్నా మనం వెయిట్ చేస్తాం కదా. లెట్స్ ఇక్కడ కూడా 7 సంవత్సరాలు తీసుకోండి, 6 లక్షల రూపాయలు 7 సంవత్సరాలు 42 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మార్కెట్ రిటర్న్తోని 42కి ఇంకొక 25-30 lakhs ఇస్తుంది. అంటే 70-80 లక్షల ప్రాపర్టీ మీరు క్రియేట్ చేసినట్టే కదా, రైట్? 70-80 లక్షలు మీరు 50 లక్షలు పెట్టుకున్న ప్రాపర్టీ కూడా 6 to 7 yearsలో డబుల్ అవుతుంది మహా అయితే. అది కూడా వెరీ రేర్ కేసులో అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది.
సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది ఎస్, ఒక 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏ ఫండ్ తీసుకున్నా 12% నిఫ్టీ రిటర్న్, మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే 14-13% వరకు రిటర్న్ వస్తుంది, 14-15 వరకు వచ్చేస్తాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఏది మంచిది ఏది కాదు అని. అంతే కదా. ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు మీరు ఎస్ఐపి చేశారనుకోండి, అప్పుడు మీకు ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది, ఇక్కడ అసెట్ కొన్నారు లోన్ తీసుకొని, అప్పుడు సేమ్ ట్రబుల్ వచ్చింది 4 సంవత్సరాల తర్వాత. రెండిట్లలో రిస్క్ ఒకసారి చూడండి. మీరు 4 సంవత్సరాలు ఎస్ఐపి చేస్తే 24 lakhs ఎస్ఐపి చేస్తారు, మార్కెట్ కనుక రిటర్న్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ అది ఒక 30 lakhs 35 lakhs వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర 35 లక్షలు ఉన్నాయి, మన దగ్గర జాబ్ ఎఫెక్ట్ అయింది, నెల మీరు విత్డ్రా చేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు 12 నెలల వరకు మీరు విత్డ్రా కూడా చేయొచ్చు, 15 నెలల వరకు కూడా విత్డ్రా చేసేయచ్చు. స్టిల్ మీ దగ్గర కార్పస్ ఉంది, మీ చిల్డ్రన్ ఫీజు ఆగలేదు, మీ హోమ్ లోన్ ఆగలేదు, మీకు ఏమైనా బయట ఖర్చులు ఉంటే అవి ఆగలేవు. అదే మీరు లోన్ తీసుకొని అసెట్ బిల్డ్ చేశారనుకోండి, మీ దగ్గర ఫైనాన్షియల్ కెపాసిటీ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ సెల్ చేయడం కష్టమే, రెండోది అసెట్ మీద లోన్ తీసుకోవడం అంతకన్నా పెద్ద కష్టం. అప్పుడు మీరు కనుక ట్రబుల్లో ఉన్నారని తెలిస్తే మీ ప్రాపర్టీ కొనేప్పుడు జీడిపప్పు రేటు, అమ్మేప్పుడు కందిపప్పు రేటు అని చెప్తారు చూసారా, అలా తక్కువ రేట్లు అమ్మాల్సి వస్తుంది. రెండోది ఏది ఈజీగా ఉంటుంది, మీరు దీన్ని ఇలాగే ఒక 10-15 years కంటిన్యూ చేస్తే మీ ఎస్ఐపి అనేది ఆల్మోస్ట్ 1.2 CRకి వెళ్ళిపోతుంది 10 years లోపల. మరి మన ప్రాపర్టీ ఎంత గ్రో అవుతుంది, లాస్ట్ అంతకుముందు కొన్న వాళ్ళు 10 yearsలో ఎంత గ్రో అయింది, ఇప్పుడు నెక్స్ట్ 10 yearsలో ఎంత గ్రో అవుతుంది, ఇది అనలైజ్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రాపర్టీ ఈజ్ బ్యాడ్, బట్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ అవైలబుల్ ఉండి మీకు వేరే అవసరాలు ఏం లేకుంటే అప్పుడు ప్రాపర్టీలో 15-20 years వెయిట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది. కానీ మిగతా వాళ్ళందరూ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మీరు లోన్ తీసుకొని మరి ప్రాపర్టీలు కొన్నారనుకోండి, దట్ ట్రబుల్ ఈజ్ డిఫరెంట్. మనకి ఏది ఈజీగా ఉంటుంది, ఏది మన లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండగలుగుతుంది అనేది చూసుకోవాలి. ఈ రోజులలో లిక్విడిటీ అనేది బిగ్గెస్ట్ అసెట్. నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయని కాదు, అట్ ద టైం ఈరోజు నెక్స్ట్ 1 week లోపల మీకు డబ్బు కావాలంటే ఎంత డబ్బు నీకు సమకూరుస్తుంది అనేది ఇంపార్టెంట్. వెరీ రీసెంట్గా ఉప్పల్లో కస్టమర్ ఉండేది, ఆయనకు 3 ఇండ్లు ఉన్నాయి, రెంట్కి ఇచ్చాడు. సో మ్యూచువల్ ఫండ్లో అప్పుడు ఏదో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం వస్తే చెప్పాము, సార్ కొంత అమౌంట్ మీరు పెట్టుకోండి, మీకు రియల్ ఎస్టేట్ నుంచి 1 lakh 2 lakh rupees వరకు ఏదో మీకు ఇన్కమ్ ఉంది కదా, మీరు దాంతో ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే వినకుండా ఇంకొక ప్రాపర్టీ డీల్ చేశాడు ఆయన. 4వ ప్రాపర్టీది. అంటే ఆయన దగ్గర క్యాష్ ఫ్లో అలా ఉంది, కొంచెం సీనియర్ సిటిజనే, రీసెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో మిగిలిన అన్ని అసెట్స్ నుండి కలిపినా కూడా ఇమీడియట్గా వచ్చేది ఎంత, రెంటల్ ఇన్కమే ఆయనకు. ఇప్పుడు ఆయనకు 15-20 lakhs rupees అవసరం పడింది. ఆ 15-20 lakh rupees తీసుకురావడానికి 3 అబ్బాయిలు ఉన్నారు ఆయనకి. ఈ రిస్క్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? పెద్ద పర్సన్ అడుగుతున్నారు, నువ్వు రెంట్ అని కూడా వీళ్ళిద్దరికి ఇచ్చేస్తున్నావు, నాకేం ఇప్పుడేమి ఇవ్వట్లేదు, వాళ్ళని తీసుకురమ్మని చెప్పారు. వీళ్ళు ఏమన్నారు, 15-20 lakhs అప్పుడు మా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, మన దగ్గర పెట్టిన 10 లక్షలు 12 లక్షలు ఉండే, అది కాస్త 15-18 లక్షలు అయిపోయింది. కాల్ చేశాడు. సార్ నేను ఆ రోజే మీకు చెప్పాను, మీరు లీస్ట్ పొజిషన్ ఏదైతే పెడుతున్నారో అదే మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే. దాన్ని లోన్ తీసి 6 లక్షల రూపాయలు పంపిస్తే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు. దగ్గర దగ్గర 4 కోట్ల విలువైన అసెట్స్ ఉన్నాయి ఆయనకు, కానీ లిక్విడిటీ ఏది, ఇంకొక రోజు కనుక డిలే అయింది అనుకోండి పోయేది. పోయినా కూడా హ్యాపీ అందరికి, ఎందుకంటే తెలుసు ఆయన వల్ల ఇన్కమ్ లేదు. అంతే కదా. ఇప్పుడు మీకు ప్రాపర్టీ కొంటే ప్రాపర్టీ గురించి ఇన్కమ్ వస్తుంది, నీ ద్వారా ఇన్కమ్ ఎక్కడ ఉంది, నీ కంట్రోల్ ఏడుంది, అది ఆలోచించుకోవాలి చాలా మంది. ఏదైనా రేపు ఎమర్జెన్సీ వస్తే నీ సొంత బిడ్డలు కూడా నేను వదిలేస్తారు. కాబట్టి లిక్విడ్ అసెట్ని బిల్డ్ చేయాలి ప్రతి పర్సన్. లోన్లు తీసుకొని అది తీసుకొని ప్రాపర్టీలు బిల్డ్ చేసడం కాదు. తర్వాత ఒక 2-3 CR అట్లా ఉన్నప్పుడు ఒక 1 CR మీరు డైవర్సిఫై చేసుకొని ప్రాపర్టీ కొనండి, లేకపోతే ఇల్లు కొనండి, ఇంకేదైనా చేసుకోండి. కాబట్టి ఇమీడియట్గా ఎప్పుడు కానీ లోన్ ఎలిజిబిలిటీ కంటే ముఖ్యంగా పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ పోర్ట్ఫోలియో ఎన్ని అవసరానికి, ప్రతి అవసరానికి మనకు డబ్బు రూపంలోకి మారడానికి అనుగుగా ఉండే ఆప్షన్స్ అనేది ఇవేవి లేకపోతే మీరు బ్యాంకులో FD అయినా సేవ్ చేయండి, రికరింగ్ FD అయినా పెట్టుకోండి, పోస్ట్ ఆఫీస్ అయినా పెట్టుకోండి, కానీ లిక్విడ్ రూపంలోకి రావాలి. మళ్ళీ NPSలు అట్లాంటి గట్రా చేసేసి అనవసరంగా మనీని బ్లాక్ చేసుకోవద్దు. కాబట్టి ఎప్పుడైనా పర్సనల్ లోన్ అనేది మీ ఫ్యూచర్ ఇన్కమ్,
దాన్ని మీకు ఈరోజు ఖర్చు చేస్తే ఫ్యూచర్లో కష్టాలు తప్పవు. జాబ్ అనేది గ్యారంటీ కాదు, హెల్త్ అనేది ఎప్పుడు గ్యారంటీగా మనం అలా ఆరోగ్యంగా ఉంటామని కాదు. చేసే ప్రతి రూపాయి అయినా రేపు పొద్దున ఎమర్జెన్సీ వస్తే మనకు అవసరానికి ఆదుకునే విధంగా ఉండాలి. అనవసరమైన ట్రాప్లో పడిపోయి లోన్ ఎలిజిబిలిటీ ఉంది కదా అని చెప్పేసి బ్యాంకు నుంచి 4 కాల్ రాగానే నువ్వు మహర్షి జన్మల మహేష్ బాబు లాగా ఫీల్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు మీ మీద ట్రాప్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ క్రైమ్ అది. 12-13% నువ్వు ఇంట్రెస్ట్ కట్టడం అనేది, ఒకవేళ దాని కనుక రాంగ్ ప్లేస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, రాంగ్ ఎక్స్పెండిచర్ మీరు చేసినా ఇబ్బందులు అనేటివి తప్పవు. అనవసరంగా పర్సనల్ లోన్ అనేది ఉండకూడదు అసలు మనిషికి. క్యాష్ మీదనే లివింగ్ అలవాటు చేసుకోవాలి. డబ్బు మీదనే మనకు ఆ ఖర్చులన్నీ అయిపోవాలి, సర్ప్లస్ మిగిలాలి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ 30-40% ఆఫ్ ద సాలరీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా లోన్స్ అట్లాంటివి ఉంటే అప్పుడు మీరు ట్రై చేయాలి. బట్ ఆ 30% ఆఫ్ సేవింగ్ ఏ రోజైతే మీకు ఆగిపోతుందో అప్పటి నుంచి మీ లైఫ్ రిస్క్లో ఉన్నట్టే. మనం ఈ రోజు వచ్చి ఇన్కమ్ లేకపోతే ఎన్ని రోజులు బతకగలుగుతాము? ఫస్ట్ మీరు ఒక 10 సంవత్సరాలు బతకగలుగుతారంటే అప్పుడు ఆ లోన్లు అట్లాంటివి కాస్త మనం తీసుకోవాలి. కానీ మనం ఒక 6 నెలలు కూడా సస్టైనబిలిటీ మనకు లేదు. రేపు పొద్దున ఒక్క మంత్ శాలరీ రాకపోతే మనం హడావిడి పడే సందర్భం ఉంది అనుకున్నప్పుడు లోన్కి అస్సలు వెళ్ళకూడదు. లోన్లో ఓన్లీ మనకు 6-7%, 8% ఏవైనా లోన్ ఇచ్చి మీ దగ్గర అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్లో ఉన్న, మ్యూచువల్ ఫండ్లో ఉన్న అప్పుడు చేయండి. ఓకే, అంతకు తప్ప వేరే సందర్భాల్లో మీ దగ్గర మంచి పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంటే అప్పుడు చేయండి లివరేజ్ కోసం. బట్ అనవసరంగా ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి అసెట్స్ను కానీ అప్గ్రేడ్ చేయడం కోసం కానీ, ఇంటిని అప్గ్రేడ్ చేయడం కోసం కానీ పార్టీస్కి అసలు చేయకూడదు. అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరిని మనం కాపీ చేస్తున్నాము. అది తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు అనవసరమైన వస్తువులు మీరు కొంటే రేపు అత్యవసరమైన వస్తువులను అమ్మాల్సి వస్తుంది. ఈ రూల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్సలెంట్, మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.